నెల్లూరు జాతీయ రహదారిపై కారు దగ్ధం కలకలం రేపింది. నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు భగత్ సింగ్ కాలనీ సమీపంలో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారు రోడ్డు పక్కన ఆపి బయటకు దిగిన ప్రయాణికులు క్షణాల్లోనే మంటలు ఎగిసిపడటంతో ప్రాణాలు కాపాడుకున్నారు. చూస్తుండగానే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే నెల్లూరు జాతీయ రహదారిపై కారు దగ్ధమైనటువంటి ఘటన కలకలం సృష్టించింది. ఏదైతే ఎలక్ట్రికల్ ఈ జాతీయ రహదారిపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కొంత కలకలం అయితే రేపిందని చెప్పండి. గత కొద్ది రోజుల క్రితమే లారీ బీభత్సం సృష్టించింది. అంటే పెనా నదికి యువతల పక్క ఎన్టీఆర్ నగర్ లో పూర్తిగా కూడా రోడ్డుపై ఉన్నటువంటి వ్యక్తులపైకి దూసుకెళ్లిపోయి సుమారు అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళు చిత్రపట్టి సుమారు 8 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ఘటన మరొక ముందే కొద్దిపాటి దూరంలో ఇలా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమవడం. అయితే అక్కడ స్థానికంగా ఎవరికి కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం, ఒక కారు దగ్ధమవడం తప్ప మినహాయించి ఎలాంటి పెద్ద ఇది జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎండ తీవ్రత కారణంగా పూర్తిగా అక్కడ ఏదైనా వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యాయా, ఈ హీట్ తోటి ఏమన్నా సరే అక్కడ కొత్తగా ఏదైనా కొంత ప్రమాదం ఏదైనా ఏర్పడిందా అనే కోణంలో కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి చెప్పాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ఏదైతే కారుకు సంబంధించినటువంటి యజమానులు కూడా కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కారు సరైనటువంటి మెయింటెనెన్స్ చేపడుతున్నారా లేదా అనే దాని కోణంలో కూడా కొంత ఈ సమ్మర్ నేపథ్యంలో ఇటు టైర్లు కూడా హీట్ అవుతుంటాయి. పూర్తిగా 39 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇటు కారు యజమానులు కానీ ఇటు నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కానీ వీళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలన్నట్టు కూడా ఇటు జిల్లా అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితులు చాలే. చరిత్, కారు కొన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది? అలాగే కారు యజమాని ఏం చెప్తున్నారు? కారు సుమారు అది 2014 కి సంబంధించిన 2013-14 కి సంబంధించినటువంటి కారుగా దాన్ని చెప్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ కారులో ఉన్నటువంటి యజమాని దాన్ని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో ఈ కారు నుంచి పొగలు వ్యాపించాయంటూ కూడా ఆయన కొంత ముందు చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. చాలని రైట్, థ్యాంక్ యూ చరిత్.